హలో అండి. ఇవాళ నేనేం చేశాను తెలుసా? రాగి సంకటి, ఇంకా చికెన్ పులుసు అండి. ఈ మధ్య ఒకసారి నేను ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని రెస్టారెంట్‌లో ట్రై చేశానండి. నాకు చాలా బాగా నచ్చింది. సో, కొంచెం అప్పుడప్పుడు ఇలా తింటే కూడా హెల్తీ కదండీ! సో, దానికోసం ఒకసారి ట్రై చేసి చూద్దాము అని నేను ట్రై చేశాను. చాలా బావుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలా చేసి చూడండి ఒకసారి. సూపర్‌గా ఉంటది. సో, నేను దానికోసం అండి చికెన్‌ని ముందుగా మ్యారినేట్ చేశానండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు, కొద్దిగా ఆయిల్, కొంచెం పెరుగు వేసి మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టాను ఒక 1 అవరు. దానివల్ల చికెన్ చాలా జ్యూసీ ఉంటుంది కదా! సో, కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా గరం మసాలా ఏసానండి. ఎందుకంటే అండి, ఆయిల్‌లో గరం మసాలా ఏస్తే ఆ స్మెల్ మంచిగా వస్తుందండి. ఆయిల్ అంతటికి వచ్చి కర్రీకి సూపర్‌గా పడుతుంది. సో, అది అలా వేడయ్యాక కొన్ని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేశాను. మన రాగి సంకటికండి నేను రేషన్ బియ్యం వాడాను. అవి ఒక 1 అవర్ నానబెట్టాలండి. 1 కప్ రేషన్ బియ్యంకి హాఫ్ కప్ రాగి పిండి పొయ్యాలి. సో, నేను అది 1 అవర్ నానబెట్టినాక ఎసరు పెట్టేసి రైస్ వేశాను. కొంచెం మనం టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేశాను. ఇటు చికెను, ఇటు రాగి సంకటి 2 చేశానండి. ఎట్ ఏ టైమ్ వేడివేడిగా తిందామని. సో, అటు రైస్ ఉడికిపోతుంది, ఇటు చికెను ఉడికిపోతుంది. సో, చికెన్‌లో నేను ఇంకేమీ యాడ్ చేయలేదండి. డైరెక్ట్ మ్యారినేట్ చేశాను కదా! డైరెక్ట్‌గా వేసేసాను. ఎంతైనా అండి మట్టి పాత్రలో చికెన్ కర్రీ వండితే ఆ టేస్టే వేరండి. ఈ మధ్య స్కిన్‌తో తినాలంటున్నారు కదా చికెను. సో, నేను ఈసారి స్కిన్‌తోనే తీసుకొచ్చాను. సో, అన్నం చాలా దగ్గరికయిపోయిందండి. దగ్గరికయిపోయాక ఈ రాగి పిండి మొత్తం స్ప్రెడ్ చేయాలి. మూత వేసేసి ఒక 5 మినిట్స్ సిమ్ మీద ఉడికిస్తే ఆ పిండి కూడా మంచిగా రైస్‌లో ఉడికిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో ఇలా రాగి పిండి. ముద్ద కూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత మొత్తం కదిపేసి కొద్దిగా చల్లారాక ముద్ద చేయటమేనండి. కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ కానీ, నెయ్యి కానీ యాడ్ చేయొచ్చు. నేనేమి యాడ్ చేయలేదు. చూడండి కొద్దిగా చల్లారిపోయింది కూడా. ఇటు మన చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. నూనె మొత్తం పైకి తేలిపోయింది చూడండి. ఇలా వీక్లీ వన్స్ ట్రై చేస్తే హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ రాగి సంకటి. సో, మన పిల్లలకు కూడా మెల్లిమెల్లిగా అలవాటు చేయాలి ఇలాంటి ఫుడ్. చూడండి కర్రీ దగ్గర పడిపోయింది ఆల్మోస్ట్. నేను నిమ్మకాయ వేశానండి ఫ్లేవర్ బావుంటుందని. సో, నేను స్టీల్ స్పూన్ వాడలేదు. చెక్క స్పూన్ అయితే మట్టిది కదండీ! సో, దానికోసం చెక్క స్పూనే వాడాను. రాగి సంకటి చూడండి స్పూన్‌తో తీసేసి ముద్దలుగా చేయటమేనండి. కొంచెం ఒక ప్లేట్‌లో వేసుకోవాలి కొద్ది కొద్దిగా. ఒత్తుకుంటూ బాల్‌లాగా చేసేయడమేనండి. చూడండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మంచిగా దీనిపైన చికెన్ పులుసు వేసుకొని తింటే ఆహా! సూపర్‌గా ఉంటది. నా చికెన్ కూడా రెడీ అయిపోయిందండి. కొద్దిగా ధనియాల పొడి వేశాను. కొంచెం చికెన్ మసాలా కూడా వేశానండి. బావుంటుంది ఫ్లేవర్ అని. ధనియాల పొడి అండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేయాలి. నాకేంటంటే అండి కొత్తిమీర మొత్తం ఉడికితే టేస్ట్ అనిపియదు. కొంచెం కొద్దిగా పచ్చి ఉంటేనే తింటుంటే టేస్ట్ బావుంటుంది. నాలుకకి సమ్మగా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ చికెన్ రెడీ. రాగి సంకటి చూడండి 3 బౌల్స్ చేశా నేను. సేమ్ నాకు యాజ్ ఇట్ ఈజ్ నేను రెస్టారెంట్‌లో తిన్న టేస్టే వచ్చిందండి. నాకు బాగా నచ్చింది. చూడండి మంచిగా పులుసేసుకొని కలుపుకొని తింటే ఆహా! సో, మీరు నా వీడియోస్ చూస్తున్నారు కదా! మీకు నచ్చుతున్నాయా లేదా నాకు కామెంట్‌లో చెప్పండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంది.
నేను అనుకుంటున్నాను ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని. సో, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆహ్, కామెంట్ బాక్స్‌లో పెట్టండి ఎలా వస్తున్నాయో నా వంటలు. ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి.